చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, కృపామయుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభా, ఈ ఆదివారపు దినమున నాయన మీ సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభువ. ఇంతవరకు నాయన పాటలతో మీరు మహిమ పొందినారని నమ్ముచున్నాం. వాక్యమును చదువుకొని పోచుండగా ఈ సమయమును నాయన మీరు దీవించి మాకు ఇవ్వండి నాయన. ప్రభా, నీ మహిమతో నన్ను కప్పండి నాయన. ప్రభా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వినువారి హృదయములను మీరు స్వాధీనములో ఉంచుకోనండి నాయన. మీ కంట్రోల్లో ప్రతి బిడ్డ ఉండడానికి సహాయం చేయండి నాయన. వాతావరణమును మీ స్వాధీనములో ఉంచుకోనండి నా ప్రభా. నీ యొక్క ప్రత్యేకమైన శక్తి ఇక్కడ ప్రసరించడానికి సహాయం చేయండి. నీ సన్నిధి కాంతి ప్రసరించడానికి సహాయం చేయమని యేసునామమున వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుండి ఫస్ట్ 25, 26, 27 చదువుదాం. తర్వాత మిగతా చదవచ్చు. శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకాయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయిచు, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. చాలా మరి ఇక్కడ మంచి సమరయుని ఉపమానము ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎంతమందికి మంచి సమరయుని గురించి తెలుసు? చాలామందికి తెలుసనే నేను అనుకుంటున్నాను. సో ఈ మంచి సమరయుని గురించి చూసేటప్పుడు మనకి ప్రభువు ఎలాగ వాళ్ళతో మాట్లాడారు, తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో ఏ విధంగా మాట్లాడారు, ఎటువంటి సందేశం ఇచ్చారు, అవన్నీ కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటాయి. మరి మంచి సమరయుడు స్టోరీలో అది విన్నప్పుడు మీకేమనిపించింది? అంటే ఏమి నేర్చుకున్నాం అనిపిస్తుంది అందులో? మంచి సమరయుడు గురించి విన్నప్పుడు ఓకే, మనం ఇది చదువుదాము. 25 ఒకసారి 25, 26 చూసినప్పుడు, ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, అంటే ప్రభువు మరి కొన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలెను? ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఏంటంటే మరి అతను మోషే యొక్క రాసిన ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసినవాడు, ఇతరులకి చెప్పేవాడు. కాబట్టి ఇతను ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు ఏంటంటే, మరి బోధకుడా, నిత్య జీవం పొందటానికి నేను ఏమి చేయాలి? ఒక ప్రశ్నతో ఇతను వచ్చారు. మరి మనం కూడా కొన్నిసార్లు ప్రభు దగ్గరకు వస్తాము, కానీ కొన్ని ప్రశ్నలతో ఉంటాం కదా. మరి ఒక చిన్న సంఘటనని చెప్పి మనం ముందుకు వెళ్దాము. మరి ఒకసారి కొన్నేళ్ల క్రితం అనుకుంటాను, మరి అప్పుడు గూగుల్ కూడా అంత రాలేదేమో, మరి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏమైనా తెలిసేమో, కానీ మామూలు సామాన్య ప్రజల దగ్గరికి అయితే రాలేదు. ఆ డేస్లో నేను వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మరి గిలాదు అనే వర్డ్ నేను చదివాను అనమాట. చదివిన తర్వాత ఈ గిలాదు అనే వర్డ్ ఎక్కడో 2-3 సార్లు చదివినట్లు ఉంది, కానీ ఎక్కడ చదివాను అనేది నాకు గుర్తు రావట్లేదు. అయితే నేను అప్పుడు ఎక్కడ చదివాను, ఇప్పుడు దీన్ని ఎవరిని అడగాలి అంటే మరి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు నాకైతే గుర్తు రాలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఇప్పుడు ఈ గిలాదు గురించి నేను తెలుసుకోవాలి. చెప్పాను కదా, అప్పుడు గూగుల్ అలాంటివి ఏం లేవు, నా దగ్గర బైబిల్ తప్ప వేరే బుక్స్ ఏమి లేవు. సో ఇప్పుడు నేను తెలుసుకోవాలి ఎట్లాగా అని జస్ట్ చిన్న ప్రేయర్ చేసుకున్నా. థర్స్డే, ప్రభా, ఇది ఏదో తెలుసుకోవాలని నాకు ఆసక్తి కలుగుతుంది, ఇది ఎట్లయినా నాకు తెలియజెప్పాలి నువ్వు అనేసి థర్స్డే చిన్న ప్రేయర్ చేసుకున్న తర్వాత మరి సండే ఒక చర్చికి వెళ్ళాను. మరి తార్నాక దగ్గర ఉన్న బాప్టిస్ట్ చర్చికి ఒకసారి వెళ్ళాను. అయితే ఆ రోజు అక్కడ పాస్టర్ గారు కూడా మెసేజ్ చెప్పట్లేదు, వేరే
స్పెషల్ స్పీకర్ వచ్చారనమాట. వచ్చి ఆయన రావడం ఏం మొదలుపెట్టాడంటే గిలాదు గురించి తీసుకున్నాడు. అసలు ఆయన బైబిల్ ఓపెన్ చేయగానే నేను అసలు ఆశ్చర్యపోయి ఇట్లా చూస్తూ ఉన్నా. వెంటనే నా మనసుకు అనిపించింది, అబ్బా ప్రభు ఎంతగా మన మైండ్ రీడ్ చేస్తూ ఉన్నారు కదా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఒక డౌట్ ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే చర్చికి రమ్మంటే నాకు చాలా డౌట్లు ఉన్నాయండి, అవన్నీ తీరేంతవరకు నేను చర్చికి రానంటారు. మరి అట్లాంటి వాళ్ళు మీకు తగిలారో లేదు నాకు తెలియదు. కొంతమంది అలా ఉంటారు, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి తీరితే కానీ నేను రాను. కానీ ఆ డౌట్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువుని అడగాలి. చిన్న విషయమే చూడండి, ఇది ఎట్లా ప్రభువా, ఇది నాకు తెలిస్తే బాగున్నాను, ఇప్పుడు తెలియకపోతే కొంపలే మునగలే అక్కడ. కానీ ప్రభువు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏమైందండి ఇప్పుడు గిలాదు గురించి నాకు తెలియలేదు, ఏమైంది, ఏమైనా నష్టమా, ఏమైనా కొంపలు మునుగుతున్నాయి అక్కడ? కానీ ప్రభువు ఆ చిన్న ప్రార్థనని అంత సీరియస్గా తీసుకొని నాకు థర్స్డే చేసిన ప్రార్థనకి ఆదివారం జవాబు వచ్చేసింది. నిజంగా ఎంత సంతోషమైందంటే, మరి ఆ రోజు నిజంగా ప్రభువు మన తలంపులను పరిశోధిస్తూ ఉన్నాడు అనిపించింది. మరి ఇక్కడ కూడా ఏంటంటే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి కదా, కొంతమంది ఏం చేస్తారంటే ప్రశ్న అడుగుతారు, మరి వాళ్ళే జవాబు చెప్తారు. గమనించారా? కొంతమంది ప్రశ్న అడిగేసి వాళ్ళే జవాబు చెప్తారు. అంటే ఎందుకు అడుగుతారు అంటే నాకు కూడా కొంచెం తెలుసు అని వాళ్ళు చూపించుకోవడానికి అడుగుతారేమో మరి తెలియదు. అలాగున్నాడు అనమాట ఈ ధర్మశాస్త్రోపదేశకుడు. ఏమంటున్నాడంటే నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అంటే, ప్రభు ఏమంటున్నారు, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతనిని అడుగగా. చూడండి కదా, ఇది అసలు ప్రభువు ప్రశ్నలు వేయడం చూసినప్పుడు నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే, ప్రభువు మరి శిలువ మీద చనిపోయాడు, ఏమీ మాట్లాడలేదు, ఆయన్ని అందరూ బాధించారు, ఇలా ఆ శిలువ చూసి నిజంగా ఈ బైబిల్లో చదువుతూ ఉంటే అసలు ప్రభువు మాట్లాడింది చాలా అద్భుతంగా ఉంది. మనం అసలు ఈ కోణంలో మనం చూడం. సువార్తలు చాలాసార్లు అందరూ చదివి ఉంటాము. అయితే ఈసారి ఇట్లా రాసుకోండి, ప్రభువు ఈ వేసిన ప్రశ్నలు ఎలా ఉన్నాయి, ప్రభు ఇచ్చిన జవాబులు ఎలా ఉన్నాయి, చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది అది మనకి. నిజానికి 2000 సంవత్సరాల క్రితము అంటే మనకి దేవుడని తెలుసు, కానీ వాళ్ళ మధ్యలో దేవుడని వాళ్ళు అంగీకరించలేదు. మరి ఒక వడ్రంగి వాని కుమారుడు, పెద్దగా చదువుకోని వ్యక్తి అసలు ఇలాంటి జవాబులు చెప్పడం అనేది అసాధ్యం అండి. ఆయన దైవాత్మతో ఉన్నవాడు కాబట్టే ఇలాంటి జవాబులు చెప్పగలిగాడు. మరి ఇక్కడ అంటున్నారు ఏంటంటే, అందుకు ఆయన అడుగుతూ, నీకు ధర్మశాస్త్రం తెలుసు కదా, ధర్మశాస్త్రం చదువుతున్నావు కదా, నువ్వు దానిలో ఏం చదివావు, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే ఏం అవ్వాలి, ఏం చేయాలి, నువ్వేం చదివావు అని అడిగినప్పుడు మళ్ళీ అతనే జవాబు చెప్తున్నాడు. ఆశ్చర్యం చూడ. అంటే దాని అర్థం ఏంటి, అతనికి తెలుసా లేదా? తెలుసు కదా, అతనికి తెలిసి కూడా అడిగాడు. ఎందుకు అడిగాడు? ఆ పైన ఒక మాట ఉంది చూడండి, 25వ వచనం చివరిలో ఉంటుంది, ఆయనను శోధించుచు అడిగాను కదా. ప్రశ్నలు అడగానే మనం ఏదో పండితులం, వాళ్ళు ఏదో తెలియని వాళ్ళు అనుకోవడానికి లేదు. ఇక్కడ ఏంటంటే కొందరు ఎలా వస్తారంట, శోధించుచు అడిగాడంటే, తెలియదని కాదు, తెలుసు, శోధించుచు అడిగాడు. కాబట్టి అలాంటి వారికి ఎలా జవాబు చెప్పాలో ప్రభు ఆ విధంగానే చెప్పారు చూడండి. అయితే మరి ఇక్కడ ప్రభు అన్నారు, అయితే మరి ఎట్లాగా నిత్య జీవం ఎలా పొందుతావు అంటే 27లో అతను ఏమన్నాడు అంటే 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. నీ దేవుడైన ప్రభువును మరి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మీరంతా ప్రేమించాలి, తర్వాత నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నప్పుడు ప్రభు ఏమన్నారంటే, అవును చెప్పావు కదా, తెలుసు కదా, వెళ్ళి పాటించు అన్నప్పుడు ఇతను లేదు నాకు ఒక డౌట్ ఉందన్నాడు. ఏంటంట ఆ డౌటు? చూడండి 29. నీతిమంతుడైనట్టు కనపరచుకొని కోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనెను. చాలండి. అయితే నా పొరుగువాడెవడు అని అడిగాడంట. మీకు వచ్చింది ఎవరికైనా ఆ డౌట్? నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే ఆ డౌట్ వచ్చిందా? నాకైతే వచ్చింది, కానీ అదే డౌట్ వేరే వాళ్ళు అడిగారని నాకు తెలియదు. ఎప్పుడైనా సండే స్కూల్లో అక్కడికి ఏదన్నా ఈ మన గుడ్ సమరిటన్ స్టోరీ అది చెప్తున్నప్పుడు వినడమే కానీ అది సీరియస్గా బైబిల్లో చదివేంత వరకు అదే డౌట్ ఇంకోళ్ళు అడిగారని నాకు తెలియదు. అది చదివినప్పుడల్లా నాకు డౌట్ ఉండేదన్నమాట.
సో ఇక్కడ డౌట్ అడుగుతున్నా ఏంటంటే, నీ నీ పొరుగువారు, నా పొరుగువారెవరు? నువ్వు పొరుగువారిని ప్రేమించమన్నావు, నా పొరుగువారెవరు? పొరుగువారిని ప్రేమించమంటే ఏంటండి? పక్కింటికి వెళ్ళి గంటలు గంటలు కబుర్లు పెడితే ప్రేమించినట్లు పొరుగువారిని, అంతేనా? పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటి? ప్రభు ఏ ఉద్దేశంతో ఈ యొక్క ఉదాహరణ చెప్పారనేది మనం ఈరోజున చూద్దాం. సో ఇక్కడ మరి తెలియని వాళ్ళ కోసం ఇది ఒకసారి చదివితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. యేసు ఇట్లా, నేను 30-31 చదవండి. లేవు నుండి ఎరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయాను. చాలమ్మా, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, దొంగల చేతిలో చిక్కాడు. వారు అతన్ని దోచుకొని కొట్టి కొన ప్రాణముతో విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను నడిచాడు. యాజకులు ఎవరు? ఏ వంశంలో నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు? లేవి వంశంలో నుంచి వచ్చేవాళ్ళు. తర్వాత యాజకులు ఎవరు? అసలు వాళ్ళ డ్యూటీ ఏంటి? మనకి బైబిల్లో ఇద్దరు కనిపిస్తారు, యాజకులు కనిపిస్తారు, ప్రవక్తలు కనిపిస్తారు కదా. యాజకులు ఎవరు, ప్రవక్తలు ఎవరు? మనం చూస్తే యాజకులు ఎవరు అంటే ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసేవాళ్ళు. ప్రవక్తలు ఎవరు అంటే దేవుని నుండి ఒక వాక్కు పొందుకొని ప్రజలకు ఇచ్చేవాళ్ళు. సో ఆ యాజకులు, ప్రవక్తలు. సో ఇక్కడ యాజకుల గురించి చూస్తున్నాం. ఈ యాజకులు ఎవరు అని అంటే, మరి ఆ రోజుల్లో మరి బలిపీఠం దగ్గర ఉండేవాళ్ళు. తర్వాత మరి అవన్నీ వాళ్ళు బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు ప్రజలకి ఏది అర్పించాలి ఏంటి అని చెప్పటము, ఆ విధంగా బలులు అర్పించటంలో హెల్ప్ చేసేవాళ్ళు, ప్రజల్ని దీవించేవాళ్ళు. సో ఈ డ్యూటీలన్నీ చేసేవాళ్ళు. వాళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు అంటే, ఏ వంశానికి చెందిన వాళ్ళు? లేవి వంశానికి చెందిన వాళ్ళు కదా. ఈ లేవి వంశం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు మనం చూద్దాం. అబ్రహాము కుమారుడు ఎవరు? అబ్రహాం కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. అందులో 3వ కుమారుడు లేవి. ఓకే, ఈ లేవి సంతానం నుంచి వచ్చిన వాళ్ళే లేవీయులు. ఓకే అండి, లేవి సంతానం నుంచి వచ్చిన వాళ్ళు లేవీయులు. మనం ఒక్కసారి సంఖ్యాకాండంలోనికి వెళ్దాము. సంఖ్యాకాండము ఫస్ట్ 3:41 చూద్దాం. సంఖ్యాకాండము 3:41. నేనే యెహోవాను, నీవు ఇశ్రాయేలుతో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇశ్రాయేలు పశువులలో తొలిచూలైన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువుల్లోనూ నా నిమిత్తము తీసుకొనవలెను. ఇక్కడ మనం 41లో చూస్తే ఒక మాట ఏంటి అనంటే, ఇశ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా అంటే ఫస్ట్ మగపిల్లవాడు పుడితే ఆ పిల్లవాడిని ప్రభువుకి సమర్పించాలి. అయితే మీరందరూ సమర్పించకుండా మీ బదులుగా ఏం చేశారంటే, ప్రభు మీ బదులుగా లేవీయుల్ని నేను ప్రత్యేకపరచుకున్నాను అంటే ఒక వంశాన్ని ప్రత్యేకపరచుకున్నారు. కాబట్టి ఆ రోజుల్లో ఇశ్రాయేలీలో ప్రతి తొలిచూలు పిల్లను మీరు సమర్పించకుండా మీ బదులుగా లేవీయుల వంశాన్నంతా నేను నా సేవకి సపరేట్గా తీసుకున్నానని ప్రభు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇక్కడ 8వ అధ్యాయంలోకి మనం ఒకసారి వస్తే, సంఖ్యాకాండము 8:24-25. సంఖ్యాకాండము 8:24-25. 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పని చేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. అయితే ఇక్కడ మనం చూస్తే 25 ఏండ్లు పైన ఉన్నవాళ్ళు కదా, 25 ఏండ్లు పైన ఉన్నవాళ్ళు మరి వాళ్ళు మరి ఈ లేవీయులు ప్రత్యక్ష గుడారములోకి వచ్చి పని చేయాలంట. ఎంత వయసు వరకు చేయాలంట?
50 సంవత్సరాల వరకు మాత్రం చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ బలులు అర్పించటము అదంతా చేయాలంటే కొంచెము యంగ్లో ఉన్న వాళ్ళైతే బాగుంటుంది అనుకునే వాళ్ళేమో, మరి 50 ఏళ్లకే వాళ్ళ రిటైర్మెంట్. అయితే వాళ్ళు వెనక్కి వెళ్ళరు. ఇక్కడ ఈ పని కాకుండా చిన్న చిన్న పనులు ఇంకా వేరే ఉన్నాయి, అవి చేస్తూ ఉంటారు కదా. మరి మనం కొన్నిసార్లు ఒక హయ్యర్ పొజిషన్ నుంచి తక్కువకి వెళ్ళాలంటే చాలా కష్టపడతాం కదా అక్కడ. కానీ వాళ్ళు అలా కాదు. మరి యాజకులుగా ఉన్నవాళ్ళు కూడా 50 ఏళ్ళ తర్వాత వేరే వేరే పనులు చేసేవాళ్ళు అన్నమాట. సో ఇక్కడ మరి 25 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళని లెక్కించమని చెప్తున్నారు. సో మనకిప్పుడు యాజకులు ఎవరో అర్థమైంది కదండి. యాజకులు ఎవరో తెలిసిపోయిందా? చేయొద్దండి, అర్థమైంది. సరే, యాజకులు ఎవరో తెలిసిపోయింది. తర్వాత మరి లేవీయులు ఎవరో తెలిసిపోయింది, అవునా కాదా? లేవీయులు అంటే తెలుసు మనకి. ఇప్పుడు ఇందాక చూసాము కదా అబ్రహాం వంశంలో నుంచి ఎవరెవరు వచ్చారో. సో ఈ లేవీయుల వంశంలో నుంచి వచ్చిన వాడే మోషే, అహరోను. వీరు ఎక్కడి వాళ్ళంటే మోషే అహరోనులు లేవీల వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి అహరోను ఏంటంటే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, లేవీ వంశంలోంచి వచ్చినవాడు. కాబట్టి అహరోనును ప్రధాన యాజకునిగా మరి ప్రభువే నిర్ణయించారు, యెహోవా దేవుడు నిర్ణయించారు. ఓకే, తర్వాత మనము మరలా లూకా సువార్తకు ఒకసారి వెళ్దాము, 10వ అధ్యాయానికి. లూకా సువార్త 10వ అధ్యాయము తర్వాత 2 వచనాలు 34 వరకు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటాస్థించును, అతడు అతని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళి అతన్ని పరామర్శించాడు. ఎవరు పరామర్శించింది? ఎవరు? సమరయుడు. మరి సమరయులు ఎవరు? సమరయుడు అంటే ఎవరు? సో మనకిప్పుడు యాజకుడు అంటే ఎవరో మనకి తెలిసింది, లేవీయుడు అంటే ఎవరో మనకు తెలిసింది. మూడవది ఏంటి అనంటే సమరయుడు కదా. ఈ సమరయుడు ఎవరు అనంటే మరి వీళ్ళు కూడా ఇశ్రాయేలు జాతి వాళ్ళే, కానీ వాళ్ళు ఏం చేశారంటే అన్య జనాంగాన్ని వివాహము చేసుకొని విగ్రహారాధనలో మునిగిపోయిన వారు. కాబట్టి వాళ్ళని ఇశ్రాయేలు ఏం చేశారంటే సపరేట్ చేసేశారు. సో వాళ్ళతో ఎక్కువగా వీళ్ళు కనెక్షన్స్ పెట్టుకోరు. ఎంతగా వాళ్ళని ప్రక్కన పెట్టారు అనంటే వాళ్ళ గ్రామము నుంచి వెళ్ళడానికి కూడా వీళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదనమాట. చుట్టూ దారేదన్నా ఉంటే అట్లా వెళ్ళేవాళ్ళు. ఇది షార్ట్ కట్ అనుకోండి, సమరయ గుండా వెళ్ళడం అయినా సరే, షార్ట్ కట్ అయినా సరే ఈ సమరయ గుండా మనం వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళు వేరే రూట్ ఎన్నుకునేవాళ్ళు. అంటే అంతగా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదనమాట సమరయులు అంటే. ఇంకా ఏంటంటే తక్కువగా కూడా చూసేవాళ్ళు వాళ్ళని. కాబట్టి ఇక్కడ ప్రభువు చాలా విషయాలు, ఈ యొక్క ఉపమానములో ప్రభు చాలా విషయాలు డీల్ చేస్తూ ఉన్నారు. చూడండి, మరి మొదట యాజకుడు, ఇతను ఎవరు? ప్రజలను పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు. అలాంటి వాడు అతను పడి ఉండడం చూసి ఏం చేశాడంట? ఇట్లా చూశాడు, పక్కకి వెళ్ళిపోయాడు కదా. ఆయన అప్పుడు ఉండాల్సిన ఆయన కాదు, ఇప్పుడు ఉండాల్సిన ఆయన అనుకుంటున్నాను నేను, ఆ ఉపమానంలో ఉన్న ఆయన. ఎందుకని? ఈ రోజుల్లో ఏదైనా జరుగుతుంటే ఫేస్బుక్లో పెడతారు అంతే, ఫోటోలు తీసి ఫేస్బుక్లో. ఒకసారి నేను చూశాను, మరి ఒక ఆమె ఏదో భర్తతో ఏదో ప్రాబ్లం వచ్చేసింది, మొత్తానికి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడంటే ఆమె వచ్చేసి కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటాం. అది ఒకళ్ళు ఫోటో తీసి చక్కగా ఫేస్బుక్లో పెట్టేసి, మరి తగలబెట్టుకుంటుంటే కనీసం అడ్డెళ్తారు కదా ఎవరైనా. వీళ్ళు చక్కగా తీసి ఫేస్బుక్లో. ఈ మధ్య మా కాలనీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో ఒక ఫోటో పెట్టాడు ఒక అతను. ఏంటంటే ఒక చిన్న పాప, మేబీ 3 years అట్లా 3-4 years ఉంటాయి. కుక్క ఆ పాపని పట్టుకొని కాలు పీకుతూ ఉంది. సో ఆ అమ్మాయి అట్లా వెంటబడుతూ ఉంది, అమ్మాయి పరిగెడుతుంది కానీ వెంటబడుతుంది. అదే ఇంట్లోనే, అది కూడా. అయితే ఆ ఇంట్లో పెద్ద ప్లేస్ ఉంది ఆ ఇంట్లో. సో మరి చాలా ఎంత దాకా వచ్చిందంటే ఇంకా అమ్మాయి ఇంకా అయిపోయింది, చచ్చిపోయింది అనే స్థితి దాకా అది వెంటాడుతూ ఉంది కుక్క. చాలాసేపటికి ఒక ఆయన బయటకు వచ్చి ఆ కుక్కని తరిమేసి ఆ పాపని
తీసుకెళ్ళాడు. అయితే పెడితే ఆ వీడియో పెట్టినప్పుడు మా గ్రూప్లో అందరూ కామెంట్స్ ఏంటంటే, కుక్కలు పెంచుకునే వాళ్ళందరికీ బుద్ధి రావాలని ఒకళ్ళు పెట్టారు. ఇంకొకళ్ళు కింద ఏం కామెంట్స్ పెట్టారంటే, అదేంటి వీడు ఎవడరా బాబు, ఆ అమ్మాయిని అట్లా కుక్క వెంటబడినప్పుడు వీడు కుక్కని తరిమేయాల్సింది పోయి వీడేం చేస్తున్నాడు, వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టాడంట. అసలు వీడిని పోలీసులకు అప్పచెప్పాలి ఫస్ట్ అని ఒక కామెంట్. నిజంగానే ఈ రోజుల్లో మనం ఎట్లా ఉన్నామంటే ఈ విధంగా, అంటే నాకు వ్యూస్ వస్తే చాలు, లైక్స్ వస్తే చాలు, ప్రపంచం అంతా ఎక్కడ పోయినా మనకి సంబంధం లేదు అన్నట్లుగా తయారైపోయాం కదా. చూస్తే ఈ యాజకుడి సంగతి చూస్తే ఈ రోజుల్లో ఉండాల్సిన వ్యక్తి అనుకుంటున్నాను నేను. మరి ఇతను ఏంటంటే చూసి ఏమీ తెలియనట్లుగా, చూసి చూడనట్లుగా ప్రక్కకి వెళ్ళిపోయాడంట. రెండో వ్యక్తి ఎవరు, లేవీయుడు. లేవీయుడు కూడా వచ్చి ఏం చేశారంట, ప్రక్క నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మూడో వ్యక్తి ఎవరంట, ఒక సమరయుడు వచ్చాడు, ప్రయాణమై వచ్చి పడి ఉన్న చోటికి వచ్చి మరి అతన్ని ద్రాక్షరసము నూనె పోసి గాయములు కట్టి తీసుకెళ్ళి పూటకూళ్ళ వాని ఇంట్లో పెట్టి మరి అతన్ని పరామర్శించాడు. మళ్ళీ రెండో రోజు ఏం చేశాడు అంటే 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించు, ఇంకా నీకేదైనా ఎక్స్ట్రా ఖర్చు ఏదన్నా అయితే చెప్పు, నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ఈ సమరయుడు ఎంత పని చేశాడు అని అంటే, ఎవ్వరూ చెయ్యని పని, అంటే గొప్ప గొప్ప ప్రీచర్స్గా పిలువబడే వాళ్ళు చెయ్యని పని మరి తృణీకరించిన వ్యక్తి చేశాడు. సమరయుడు అంటే వీడు సమరయుడా అని ఇశ్రాయేలు ఎంతో నీచంగా చూసేవాళ్ళు అనమాట. సమరయుడా, వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాడితో కలిసి భోజనం చేయకు అని ఎంతో నీచంగా చూసేవాళ్ళు. అలాంటిది ఏం జరిగింది అనంటే, ఆ వ్యక్తే వచ్చి కష్టములో ఉన్న ఈ వ్యక్తిని ఆదరించాడు. మరి ఒక యాజకుడుగా చలామణి అయ్యే వ్యక్తి, ఒక లేవీయుడుగా ఉన్న వ్యక్తి, అంటే వీళ్ళు ప్రజలు వాళ్ళని ఎట్లా చూస్తారు చెప్పండి? యాజకులుగా లేవీలుగా ఉన్న వాళ్ళని ఎట్లా చూస్తారు? వీళ్ళే మనకి దేవుని గురించి చెప్పేవాళ్ళు, వీళ్ళు మన నాయకులు. వాళ్ళు ఎవరు? యాజకులు, నాయకులు కదా. నిజానికి ఆ రోజుల్లో ఎంత గొప్పగానో ప్రజలు వాళ్ళని చూస్తారు, ఎంతో గౌరవిస్తారు. అయితే వాళ్ళు ఎట్లా ఉన్నారు అనంటే, చూసి చూడనట్లుగా వెళ్ళిపోయారు. చూడండి, ఆ రోజుల్లోనే ప్రభు ఒక మాట చెప్పారు. మరి మత్తయి సువార్త 23:23 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఏం చేయాలంటండి? ధర్మశాస్త్రం, అందరు చెప్పాలి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, వాటిని అందరు చెప్పాలి, వాటిని మానక వీటిని చెయ్యాలి. వేటిని? న్యాయము, కనికరము, విశ్వాసము. న్యాయము, కనికరము, విశ్వాసం. న్యాయము, కనికరము, విశ్వాసం. మనకి బైబిల్లో పూర్తి విశ్వాసం గురించి ఒక అధ్యాయం అంతా ఉంది. అదేంటి చెప్పండి? హెబ్రీయులకు రాసిన పత్రిక పూర్తిగా ప్రేమ గురించి ఉంది ఒక అధ్యాయం. 1 కొరింథీ 13. అంటే ఆ రెండు ఎంత ముఖ్యమైనవైతే ఒక అధ్యాయం అంతా దానికి పెట్టారో చూడండి. చాలా ముఖ్యమైనవి కాబట్టి ఒక అధ్యాయం అంతా వాటికి కేటాయించడం జరిగింది. సరే, ఇక్కడ మనం చూస్తే చాలామంది ఏమంటారంటే, కొత్త నిబంధనలో 10వ వంతు ఇమ్మని లేదు, 10వ వంతు ఇమ్మని లేదు, కానీ ఇంకా ఎక్కువే ఇమ్మని ఉంది. అది ప్రాబ్లం కదా. పాత నిబంధనలో 10వ వంతు ఇమ్మన్నాడు, కొత్త నిబంధనకు వస్తే ఇంకా ఎక్కువే ఇమ్మంటున్నాడు. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, ఎక్కడుంది చూపి, కొత్త నిబంధనలు ఎక్కడుంది చూపి అంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, సోంపులో జీలకర్రలో 10వ వంతు ఇస్తున్నారు కదా, వాటిని మానక, అంటే ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వద్దు అనట్లే ప్రభు, వాటిని మానక అవి ఇస్తున్నారు కదా, ఇవ్వండి. అవి ఇచ్చుకుంటూ మీరు ఏం చేయాలంటే విశ్వాసము, న్యాయము, కనికరం చెప్పాలి. ఏమేమి ఉండాలంటే మనకి? అందరు చెప్పాలి. విశ్వాసము, న్యాయము,
ఈ మూడు ముఖ్యంగా మనకు ఉండాలి అనేది ప్రభు అక్కడ చెప్తా ఉన్నారు. ప్రభుకి వాళ్ళని చూసినప్పుడల్లా కూడా ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారని చాలా మరి మాట్లాడుతూ ఉన్నారనమాట ప్రభు. చూడండి 23వ అధ్యాయం ఒకసారి చూద్దాము, 1, 2, 3. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పిన వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. చూసారా, మీరు ఏం చేయాలి, ఏ విధంగా ఫాలో కావాలంటే వాళ్ళు చెప్పింది చేయండి, కానీ వాళ్ళ క్రియల చొప్పున చేయొద్దు. అంటే వాళ్ళు చేసినట్లు మీరు చేయొద్దు. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో కదా, అంటే చెప్పడము చాలా ఈజీ అంటారు కదా, నీతులు చెప్పడం చాలా ఈజీ. వీళ్ళకి నీతులు బాగా ఎప్పుడు ఈజీ అవుతుందో తెలుసా? నీతులు చెప్పడం చాలా ఈజీ ఎప్పుడు, వాటిని మనం చెయ్యాలి అనుకోకపోతే చాలా ఈజీ. కానీ నేను చేసిందే చెప్పాలి అనుకున్నాం అనుకో, అప్పుడు కష్టమైపోతుంది, అది కష్టమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభు శాస్త్రులు పరిసయ్యులతో ఏమంటున్నారంటే వాళ్ళు చెప్పింది చేయండి, మంచి మాటలే చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో అవి చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంట తెలుసా? భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెడతారు, కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. ఒక బరువు పెట్టావు, అతను మొయ్యలేకపోతున్నాడు అనుకో, నువ్వు కొంచెం హెల్ప్ చేయాల్సి వస్తుంది, కానీ అక్కడ ఏం కనిపిస్తుంది? కనికరము కనిపిస్తుంది. కానీ వీళ్ళు వేలితో కూడా దాన్ని ముట్టరంట. అంటే ఎదుటి మనిషి ఏమైనా నాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు క్రైస్తవులు కారు. మరి ఈ ప్రిన్సిపల్ మన ఇంట్లో, మన చర్చిలో మనం పెట్టుకుంటే సమస్యలు తగ్గుతాయా, తగ్గవా? మనము ఈ లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూసింది ఏం చూసామనంటే, మరి 3 వ్యక్తులు ఈ దెబ్బ తగిలిన వ్యక్తిని చూసి చూడనట్లుగా వెళ్ళిపోయారు. అయితే ప్రభు ఏమంటున్నారంటే, మరి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు అతనితోటి. చూడండి 36వ వచనం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ 3 ఎవడో పొరుగువాడనని నీకు తోచుచున్నది అని యేసునడుగ్గా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అది అతని మీద జాలి పడిన వాడే ఇతను పొరుగువాడని అనిపిస్తుందంట. ఇప్పుడు చూడండి, మీకు ఎవరైనా బంధువులు ఉన్నారు, మీరు కష్టంలో ఉన్నప్పుడు చూడనట్టు వెళ్ళిపోయారా, మీరు ఏమంటారు? ఫలానాయన నీకు బంధువు అంట కదా అంటే ఏమంటారు? వాడు నాకేం బంధువు, వాడితో నాకు సంబంధమే లేదు అని చెప్తాం. ఎప్పుడు మనకు వాళ్ళు ఏం హెల్ప్ చేయలేదు అనుకోండి కదా. అంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు ఏంటంటే, ఇతను కష్టంలో ఉన్నాడు, సహాయం చేయలేదు కొంతమంది, కాబట్టి అతనికి ఏమనిపిస్తుంది? పొరుగువాడు ఎవరు అనిపిస్తుంది, నా స్నేహితుడు ఎవరు అనిపిస్తుంది అంటే కష్టములో సహాయం చేసిన వాడే పొరుగువాడని అనిపిస్తుంది. ఇందులో మనకి 2 యాంగిల్స్ కనిపిస్తాయి. ఏంటంటే, కష్టములో మనకి సహాయం చేయాలని మనం అనుకుంటాం, కానీ మనము ఎంతమందికి చేస్తాం? 2 యాంగిల్స్ మనం చూడాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ఈ మంచి సమరయుడు వచ్చాడు, హెల్ప్ చేశాడు, కాబట్టి దెబ్బ తగిలిన వాడు ఏమనుకుంటాడు? అబ్బా ఇతడు ఎంత మంచివాడు, ఇతడు నాకు స్నేహితుడు. అసలు తెలుసా? తెలీదు, కానీ ఏమనుకుంటాడు? అబ్బా ఇతడు నాకు స్నేహితుడు, చాలా మంచివాడు అని అతన్ని ఇష్టపడతాడు. అయితే ప్రభు ఇక్కడ ఇంకొక మాట, సమరయుల్ని మీరు త్రోసివేశారు కదా, ఆ సమరయుల్లో నుంచే నీకు మంచి అనేది వస్తుంది, వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఎవరిని త్రోసివేయవద్దు అనే మెసేజ్ ప్రభు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. చూడండి, కొన్నిసార్లు ఒకళ్ళు మనకి కొన్ని విషయాలు చేసినప్పుడు మనకి నచ్చదు అనుకోండి, కానీ మీరు గమనిస్తే వాళ్ళల్లో మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. మీరు గమనించండి ఈసారి, ఎవరైనా వ్యక్తి మీకు ఇష్టం లేనప్పుడు వాళ్ళలో ఏదైనా మంచి విషయం ఉందా మనం ఫాలో అవ్వాల్సింది అని గమనిస్తే ఖచ్చితంగా మనకు దొరుకుతాయి. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, సమరయుడు వీడు తక్కువవాడు, వీడి మొహం మనం చూడొద్దు అని చెప్పేసి మీరు ఉన్నారు కదా, కానీ ఇక్కడ చూస్తే సమరయుడే వచ్చి హెల్ప్ చేశాడు. అంటే ప్రభు ఏమంటే, తృణీకరించబడ్డాడు వ్యక్తులు ఏమవుతున్నారంటే మూలరాయిగా మారే అవకాశం ఉంది. నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావో వాళ్ళే రేపు నీకు సహాయానికి వస్తారేమో.
కాబట్టి ఎవరు రేపు నీకు సహాయానికి వస్తారో తెలియదు. కాబట్టి ఏ మనిషిని కూడా నువ్వు తృణీకరించొద్దు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలాసార్లు ఏమంటారంటే ఫలానా వాళ్ళు ధనవంతులండి, వాళ్ళు మమ్మల్ని లెక్క చేయరండి అంటారు. కరెక్టే. కానీ నువ్వు నీకంటే తక్కువ వాళ్ళని నువ్వు లెక్క చేస్తున్నావా ఫస్ట్? కదా, ఫలానా వాళ్ళు మనల్ని ఇల్ట్రీట్ చేశారు, ఫలానా వాళ్ళు మనల్ని సరిగ్గా చూడలేదు, కరెక్టే. మరి మనం మనకంటే తక్కువ వాళ్ళని మనం ఎట్లా చూస్తాం? ఇక్కడ ప్రభు చెప్పిన దాంట్లో అందుకనే చాలా చెప్తే ఒక్కటే ఉపమానము కానీ చాలా విషయాలు మనకు కనిపిస్తున్నాయి కదా. మరి యాజకులుగా లేవీలుగా పిలువబడ్డ వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు, వాళ్ళు మనకేదో ఇస్తారు, ఏదో మెసేజ్ చెప్తారు, లేకపోతే మనకేదో మంచి మాటలు చెప్తారని వాళ్ళని గౌరవిస్తున్నావు. సమరయుడు వీడెందుకు పనికొస్తాడు, వీడు తక్కువ వాడు మనకంటే అని తృణీకరిస్తున్నావు. కానీ ఒకవేళ నీ కష్టములో ఈ తక్కువ వాడే అడ్డొస్తాడేమో, తృణీకరించొద్దు. రెండవ విషయం ఏం చెప్తున్నాడంటే, నీ పొరుగువాడు ఎవడని నీకు ఇప్పుడు అనిపిస్తుంది? సహాయం చేయకపోతే సొంత తమ్ముడు అన్న అయినా కానీ మనకేమని వచ్చి వాడు నాకు తమ్ముడే కాదు కదా, అరే మీ తమ్ముడే కాదు, వాడు నాకు తమ్ముడు కాదు. ఎందుకు? వాడు సహాయం చేయబడేటప్పుడు మనకు బాగా కోపం వచ్చేసింది. అట్లాగే ప్రభు అంటున్నాడు, నీకు ఎవరు సహాయం చేస్తారో వాళ్ళే నీ పొరుగువారు. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు నిన్ను పొరుగువాడుగా భావిస్తారు. అంటే కష్టములో ఉన్నవాడు నీ పొరుగువాడు అనేది ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభువు ఈ లోకంలో జీవించినంత కాలము కూడా వీళ్ళు చేసే ఈ వేషధారణని బాగా ఖండిస్తూ ఉన్నారన్నమాట. వేషధారణ అనేది ప్రభువుకు అస్సలు నచ్చటం లేదు వాళ్ళు చేసేది. కాబట్టి ఈ శాస్త్రులు పరిసయ్యుల్ని బాగా ఖండిస్తూ ఉన్నారు. మరి ఇంకొక మాట ప్రభు వాళ్ళ గురించి అన్నారు. మత్తయి సువార్త ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 23లోనే దాని కింద మనం చూసిన తర్వాత 28, 27, 28 రెండు చూద్దాం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణముల విషయములో వారితో చాలండి. 27, 28 మనం చూస్తే ఇక్కడ సున్నము కొట్టిన సమాధుల్లాగా మీరున్నారు. సున్నము ఒక సమాధిని మనం ఎంతో చక్కగా డెకరేట్ చేస్తాం కదా. తల్లిదండ్రులు ఉన్నంతసేపు వాళ్ళని చూడరు, కానీ చనిపోయిన తర్వాత 1,00,000 మందిని పిలిచి భోజనాలు పెడితే ప్రయోజనం ఏముంది మనం? సో ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే సమాధిని ఏం చేస్తున్నారంటే చక్కగా అలంకరిస్తూ ఉన్నారు. కానీ లోపల ఏముంటుందండి? నువ్వు ఎంతన్నా అలంకరించు, లోపల ఏముంటుంది? ఏముంటుంది చెప్పండి? ఎముకలే కదా, శవమే కదా. నువ్వు ఎంత అలంకరించినా లోపల ఏముంటుంది? అట్లాగే ప్రభు ఏమంటున్నారంటే శాస్త్రులు పరిచయాల గురించి, మీరు పైకి ఎన్నో చేస్తున్నారు, వాళ్ళు ఏంటంటే నిలువు టంగీలు వేసుకొని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని దేవుణ్ణి గౌరవించినట్లు గౌరవించాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అయితే అంటున్నారు ప్రభు ఎట్లా ఉన్నారంటే తెల్లటి బట్టలు వేసుకొని ఏదో యేసుక్రీస్తు స్వరూపమా అన్నట్లుగా కనబడాలని మీరు చేస్తున్నారు, కానీ లోపల ఏముందంట? లోపల ఎముకలు, అంటే లోపల ఏది కూడా మంచి లేదు అనేది ప్రభు చెప్తున్నారు. ఎట్లా ఉన్నట్టే వేషధారణతో ఉన్నారు. పైకి నీతిమంతుల్లాగా ఉన్నారు, కానీ లోపల ఏముందంట? వేషధారణ. సో భక్తులుగా కనపడాలని మనం తాపత్రయపడాల్సిన అవసరం లేదండి. మనం ఎప్పుడు ఏం చేయాలంటే లోపల సరి చేసుకుంటూ మనం వెళ్తే చాలు. మనం ఏ షో చేయక్కర్లా, లోపల సరి చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. అయితే మరి మనం ఈ రోజుల్లో అయితే ప్రభు అంటున్నారు, మనం ఇది చూసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫలానా భక్తుడు అట్లా అండి, ఇప్పుడు మంచి విషయం చెప్పారు మీరు, వేషధారణ ఉండొద్దు అన్నారు కదా, ఫలానా భక్తుడు ఇట్లా అండి, లేకపోతే ఫలానా భక్తురాలు ఇట్లా అండి అని ఇందులో మునిగిపోతారు కొంతమంది కదా. ఈ రోజుల్లో మరి నలుగురు కలిశారంటే, ముఖ్యంగా విశ్వాసులు నలుగురు కలిశారంటే ఏం మాట్లాడతారు చెప్పండి? ఫలానా భక్తుడు ఇట్లంట, ఫలానా వాళ్ళు ఇట్లంట, ఫలానా వాళ్ళు ఇట్లంట కదా. ఇది చెప్పారు. అయితే మరి పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనానికి వెళ్దాం. 1 కొరింథీ 10:12. తాను
నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అది నిలుచుచున్నానని నువ్వు అనుకుంటే, నేను బాగా ఉన్నాను, నేను ఆత్మీయంగా ఎదిగాను, నేను ప్రార్థనలో ఉన్నాను అని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలంట? అందరూ చదవాలి. అది ఏం చేయాలి? మనం పడకుండా జాగ్రత్త పడాలి. అందుకనే పౌలు ఏమంటున్నాడు చూడండి, 9:27 అక్కడే పైన 9:27. నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరము నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. అది నా శరీరము నలగొట్టి దాన్ని ఎందుకు నలగొట్టుకుంటున్నాడంట? ఎందుకు నలగొట్టుకుంటున్నాడు? ఇతరులకు బోధించి నేనే భ్రష్టుడైపోతున్నామో అనుకున్నాడు. ఒక భయం అతనిలో ఉంది. మరి బోధించే వారికి ఖచ్చితంగా ఈ భయం ఉండాలి. ఆహా ఓహో అనుకోవడానికి లేదు, నేను ఎంతో అద్భుతంగా బోధించాను అనుకోవడం, లోపల ఒక భయం ఉండాలి. మనకి ఏం భయం అంట? అందరికీ బోధించి నేను భ్రష్టురాల్ని కాకూడదు. ఆ భయముతో మనం ఉండాలి అనేది పౌలుని చూసినప్పుడు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి పౌలు ఏమన్నాడంటే, నువ్వు నిలుచున్నానని అనుకున్నావా? అబ్బో వాళ్ళు అట్లా చేస్తున్నారండి, నేను వాళ్ళకి కాదు, నేను చాలా బాగుంటానండి, అట్లా చేయడం నాకు ఇష్టం లేదండి అని అంటూ ఉంటాం కదా మనం. అంటే ఒకవేళ నువ్వు నీతిమంతురాలివి లేకపోతే నీతిమంతుడు అయితే మంచిదే. అయితే ఏం చేయాలంట? నిలుచున్నాను అనుకున్నావు ఏం చేయాలి? పడకుండా చూసుకో. కానీ మనం ఏం చేస్తాము? కొంచెం నిలబడంగానే ఇతరులని కామెంట్ చేయడం ఎక్కువైపోతుంది. చూడండి, రోమా 14:1-4 వరకు చూద్దాం. రోమా 14:1-4. విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినిన దానిని తృణీకరింపకూడదు, తినినవాడు తినిన వానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనును, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. అది పరుని సేవకునకు తీర్పు తీర్చుటకు నీవెవడవు. ఒక దైవ సేవకుడు ఏదో చేశాడు, నీకు నచ్చలేదు అనుకోండి. మనం ఇంట్లో కూర్చొని నాకు నచ్చలే అంటే ఏమవుతుంది? ఏమీ కాదు, నీ మైండే పాడవుతుంది. ఆ చేసేవాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు కదా. కొంతమంది సతీష్ కుమార్ గారు ఇట్లండి, వాళ్ళు ఇట్లండి, వీళ్ళు ఇట్లండి, ఏం చేస్తారు? వాళ్ళ సేవ వాళ్ళు జరుగుతూనే ఉంది, వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. వీళ్ళు పిచ్చోళ్ళలాగా కొనుక్కోవాల్సిందే ఇంట్లో కూర్చొని కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి పరుని సేవకునకు తీర్పు తీర్చుటకు నీవెవ్వడవు. అతను తప్పు చేస్తే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. మనకి ఏం పని లేనట్లు అదే పని పెట్టుకోకూడదు. వాళ్ళట్లా వీళ్ళు అంటే అట్లా అనడం ద్వారా మనకేదో బైబిల్ నాలెడ్జ్ ఉందని అనుకోవాలని చేస్తారేమో మరి నాకు తెలియదు. కాబట్టి దాన్ని బట్టి ఏమవుతుందంట, మనకి పాపాన్ని కూర్చుకుంటా ఉన్నాం. చూడండి, కీర్తనలు 34:21. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ఏంటంటే నీతిమంతుని వారు అపరాధులుగా ఎంచబడతారు. ఒకవేళ నువ్వు ద్వేషిస్తూ ఉంటే ఆ వ్యక్తి నీతిమంతుడు అనుకో, నువ్వు ఎట్లా ఎంచబడతావంట? అపరాధులుగా ఎంచబడతావు. అంటే ఏంటి? ఒక పాపాన్ని నువ్వు కూర్చుకుంటావు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏంటి అని అంటే, మరి వేషధారణతో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేరని కాదు. వేషధారణతో ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కానీ ప్రభువులో మచ్చలేదు కాబట్టి ఆయన వాళ్ళని పాయింట్అవుట్ చేసి, మీరు చేసే తప్పు ఇది అని ప్రభు చెప్పుకుంటూ వెళ్ళారు. అవన్నీ ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్నాయి. కాబట్టి మనం పాటించాలనుకుంటే వాక్యం ఎదురుగుంది, కానీ మనం అదే డ్యూటీలో పడద్దు. కొంతమంది ఇదే పని మీద ఉంటారు కదా, యూట్యూబ్లో ఇంకా అదే పెడతా ఉంటారు ఎంతసేపు. ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అవన్నీ వదిలేసి వాళ్ళని క్రిటిసైజ్ చేసి ఒక వీడియో, వీళ్ళని క్రిటిసైజ్ చేసి ఒక వీడియో కదా, ఇదే నడుస్తూ ఉంటుంది.
మరి ఈ రోజుల్లో మనం చూస్తే ఇక్కడ వేషధారులు అప్పుడున్నారు, ఇప్పుడు ప్రభు వేషధారులను ఖండిస్తూ ఉన్నాడు. సో మనకి ఈ మంచి సమరయుడు స్టోరీలో ప్రభు చెప్పింది అంటే నేను అనుకుంటా అది ఎప్పటికీ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వర్స్ చూద్దాము. మత్తయి సువార్త 7:12. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగునే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. అది మీరును వారికి అలాగునే చేయుడి. ఇప్పుడు ఈ మంచి సమరయుడు స్టోరీలో ఇది ఎట్లా మనకు అప్లై అవుతుందంటే, మనం బాగలేక పడి ఉన్నాము, మనం హాస్పిటల్లో ఉన్నాం, మనం ఏమంటాం, అసలు నేను హాస్పిటల్లో అంత బాగాలేకుండా ఉంటే నన్ను చూడ్డానికి వచ్చావు అసలు నువ్వు, లేకపోతే నా గురించి పట్టించుకున్నావు అసలు నువ్వు, ఇన్ని అంటాం. కానీ మరి అదే అవతల వాళ్ళు బాగాలేనప్పుడు మనం పట్టించుకున్నామా అంటే ఇదేంటంటే మనల్ని ప్రశ్నించుకోవటం అన్నమాట. ఒకవేళ ఒక అత్తగారు ఒక కోడల్ని విమర్శించేటప్పుడు అయ్యో ఆ కోడలి పరిస్థితుల్లో నేనుంటే అని ఆలోచిస్తే ఆ విమర్శ చేయలేదు కదా. అట్లాగే కోడలు కూడా అత్తగారిని విమర్శించేటప్పుడు ఒకవేళ ఆ పరిస్థితుల్లో నేనుంటే కదా, మీరు కూడా ఒకళ్ళు విమర్శించేటప్పుడు మనం ఆ పరిస్థితుల్లో నేనుంటే ఆ పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోండి. ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏదైనా అన్నారనుకోండి, నిజమే మన కొరకు ఇంత కష్టపడదా, మార్కులు రాలేదని తల్లిదండ్రులు తిట్టారనుకోండి, అయ్యో నిజమే కదా మన కొరకు ఇంత కష్టపడుతున్నారు, మన ఫీజు కోసం వాళ్ళు సరైన బట్టలు కూడా కట్టుకోవట్లేదు, మనకి ఇంత కష్టపడుతున్నారు కదా, మరి వాళ్ళు తిట్టడం న్యాయమే, నేను కష్టపడలే నేను చదవలే కాబట్టి వాళ్ళు తిట్టడం న్యాయమే, ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల్లో ఉంటే నేను కూడా అదే చేస్తాను అని కానీ అనుకోగలిగితే పిల్లలు, ఇదేంటి అనంటే మరి ఒక రకంగా ఈ వచనాన్ని మన కళ్ళెదుట పెట్టుకుంటే మనకి ఇతరులను అర్థం చేసుకోవటం కొంచెం ఈజీ అయిపోతుంది. వాళ్ళ పరిస్థితుల్లో నేనుంటే ఎట్లా ప్రవర్తించేవాళ్ళనో ఇంకా అంతకంటే ఘోరంగానే, నేనైతే అదే అనుకుంటా. ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు ఫస్ట్ ఒకవేళ ఏదైనా కోపం వచ్చినా వెంటనే అనుకుంటా, ఏమో వాళ్ళ పరిస్థితుల్లో నేను పెరుగుంటే నేను కూడా అంతే ఉండేదాన్నేమో, ఆ పరిస్థితుల్లో నేను లేను కాబట్టి ఒకవేళ ఇట్లా ఉన్నాను, ఆ పరిస్థితుల్లో ఉంటే నేను ఎట్లా ఆలోచించేదాన్నో, ఆ పరిస్థితుల్లో ఉంటే నేను ఎట్లా బిహేవ్ చేసేదాన్నో అలా అనుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇతరులు మీకు ఏమి చేయాలి, ఇతరులు మిమ్మల్ని తిట్టాలి కొట్టాలి అని మీరు అనుకుంటారా చెప్పండి. ఎవరైనా అట్లా అనుకునే వాళ్ళు ఉంటే చేయొద్దండి. సో మనం ఎవ్వరం అనుకోం, ఇతరులు మనల్ని గౌరవించాలనే మనం అనుకుంటాం కదా, ఇతరులు మనల్ని ప్రేమించాలనే మనం అనుకుంటాం. కానీ అదే విషయం మన ఇతరుల పట్ల చేస్తున్నామా? ఈ వచనంలో అంత అర్థం ఉంది. నీకేం కావాలో ముందు నువ్వు అది చేయాలంట. నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదండి అని చాలా బాధపడుతూ ఉంటారు. ఫస్ట్ నువ్వు ప్రేమించావా? నీకంటే ఒకవేళ ఇంట్లో వాళ్ళు నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ నీ చుట్టూ ఎవరైనా ప్రేమ అవసరమైన వాళ్ళు ఉన్నారేమో, ఎవరైనా అనాథలు ఉన్నారేమో, దిక్కులేని వాళ్ళు ఉన్నారేమో, ఎప్పుడైనా వారిని ప్రేమించావు, వారికి ఎంకరేజ్ చేసావు ఒక మాటైనా? నీకు ఇతరుల గురించి నువ్వు ఏది బాధపడుతున్నావో అదే ట్రీట్మెంట్ నువ్వు వేరే వాళ్ళకి ఇస్తా ఉన్నావు. వీళ్ళని తిట్టారండి అని నువ్వు బాధపడుతున్నావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు అదే పని చేస్తావు కదా. ఆ వచ్చిన మళ్ళీ ఒకసారి చూద్దాం 7:12. మనుష్యులు కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో. ఆపండి ఒక నిమిషం. మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో. మనుషులు నన్ను ప్రేమించాలి, మనుషులు నన్ను గౌరవించాలి అనుకుంటుంటే ఇక్కడ అంటున్నాడు మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ముందు మీరు వారికి చేసేయండి ఆ పని. ఈ మాట ఒక గోల్డెన్ రూల్ లాగా బైబిల్లో చెప్పబడింది. ఇదే మార్చి కొంతమంది రకరకాలుగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని, యాక్చువల్గా చూస్తే యేసు ప్రభు చెప్పిన ఈ మాటని చాలామంది దాన్ని తీసుకొని దాన్ని గొప్పగా బయట చెప్తా ఉన్నారండి. కానీ మన బైబిల్లో ఉన్న ఈ మాటలు మనకు తెలియడం లేదు. బయట చూస్తే ఇదే కొంచెం మార్చి గొప్పగా చెప్పేసి ఫలానా ఆయన ఇలా చెప్పాడు, ఎటువంటి మాట చెప్పాడని పైకెత్తేస్తాం. నేను అనుకుంటే ఇది బైబిల్లో ఉంది కదా, ఇది కొత్తగా చెప్తున్నారేంటా అంటే బైబిల్లో ఉందని మనకే తెలియదు కదా, అదే ప్రాబ్లం. మనం ఇవన్నీ చెప్పం, బైబిల్లో ఇలాంటివి ఉన్నాయి మంచి విషయాలను మనం చెప్పం. మనం ఏం చేస్తున్నారంటే
మరి మన వాళ్ళు విమర్శించుకుంటూ కూర్చుంటున్నారు. బైబిల్లో ఎన్ని మంచి విషయాలు అవి చెప్పండి. అవి చెప్పినప్పుడు క్రైస్తవత్వంలో అంటే బైబిల్లో ఇన్ని విషయాలు ఉన్నాయా, యేసు ప్రభు ఇంత లోతుగా మాట్లాడా, ఇది ఎంత అర్థవంతమైన మాట అండి. 7:12 మత్తయి 7:12 ఎంత అర్థవంతమైన మాట. దాన్ని మనం చదివి మనం దాన్ని అర్థం చేసుకోవడానికే కొంత టైం పడుతుంది. దాన్ని చేయాలంటే బహుశా నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు, కానీ అసలు అర్థం చేసుకోవడానికే కొంత టైం పడుతుంది మనకి. అంత లోతైన మాటలు ప్రభు చెప్పారు. ఇలాంటి మాటలు ఉంటే మనం ఎప్పుడు కూడా వాటి జోలిపోము. మనకు నచ్చిన వచనం ఏదో తీసుకొని ఇంకా అదే పట్టుకొని వాళ్ళని వీళ్ళని అనుకుంటాం. ఎందుకండి వాళ్ళతో వెళ్తాం. మన సమస్య గురించి మనం ప్రార్థిద్దాం. ప్రభు చెప్పిన మంచి విషయాలు ఎన్ని ఉన్నాయో చూడండి కదా. మరి ఈ మంచి సమరయుడు గురించి స్టోరీలో ఎన్ని విషయాలు ఉన్నాయో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు చూడండి లూకా దాంట్లోకి మనం వెళ్ళినప్పుడు ఒకసారి 10వ అధ్యాయంలోకి ఫస్ట్ది ఏంటి అని అంటే ప్రభువు జ్ఞానం మనకు కనిపిస్తుంది. మీకు ఏం కనిపిస్తుంది? ఫస్ట్ అతను క్వశ్చన్ వేసినప్పుడు ప్రభువుకి తెలుసు ఆ జవాబు అతని దగ్గర ఉందని. ప్రభు వెంటనే క్వశ్చన్ అడగాల, అవునా అని జవాబు ఇలే అమాయకంగా. ప్రభు ఏమంటున్నారు? నీకు తెలుసు కదా అంటున్నాడు. ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉంది? నువ్వు ధర్మశాస్త్ర బోధకుడివే కదా, ఏమి రాయబడి ఉంది అని అడిగాడు కదా. అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా వచ్చింది? అతని దగ్గర నుంచే వచ్చింది, క్వశ్చన్ రూపకంగానే వచ్చింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇంకో క్వశ్చన్ అనమాట అక్కడ. సో అట్లా ప్రభు చాలా జ్ఞానవంతంగా మాట్లాడి అతని నుంచే ఆన్సర్ రాబట్టారు. అది మనం గమనించాల్సి. ఎంత జ్ఞానం మనకు కనిపిస్తుందంటే ఈ పారాగ్రాఫ్లో అతని నుంచి ఆన్సర్ రాబట్టారు ప్రభు కదా. చూడండి, అతనితో క్వశ్చన్స్ వేస్తూ చివరికి అంటున్నారు, ఇంతకీ పొరుగువాడు ఎవడని నీకు తోచుచున్నది అని క్వశ్చన్ వేస్తే అతనే చెప్పాడా లేదా? చూడండి 36లో అతన్ని ప్రశ్నిస్తే అతడే చెప్పాడా జవాబు? చెప్పాడా లేదా? అతని మీద జాలిపడిన వాడే అన్నాడు. అంతే, ఒకటే మాట. ఇతను ఏమన్నాడు? ఫస్ట్ నేను నిత్య జీవాన్ని పొందాలి, ఏం చేయాలి అంటే, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు కదా, నీకు తెలుసు కదా ధర్మశాస్త్రంలో ఏముంది అంటే, నీ పూర్ణ హృదయముతో ప్రభువుని ప్రేమించాలని ఉంది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని ఉంది. అవునా, అయితే సరే అది చెయ్యి వెళ్ళి అన్నాడు. అయితే ఇతనేమన్నాడు? చేస్తాను, కానీ నాకు ఒక డౌట్ ఉంది. ఏం డౌట్? అసలు నా పొరుగువాడు ఎవరు అంటే ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పారు. ఈ ఉపమానం చెప్పిన తర్వాత ఇదంతా విన్నావు కదా, ఇప్పుడు పొరుగువాడు ఎవరు నువ్వే చెప్పు అన్నాడు. చెప్పాడా? చివరికి చెప్పాడు. కాబట్టి ఈ పారాలో ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయంటే అతను అడిగిన క్వశ్చన్కి అతనే జవాబు చెప్పేటట్లుగా దేవుడు చేశాడు. ఎంత జ్ఞానముతోనో ప్రభు మాట్లాడారు. నిజంగా చూస్తే మరి నేను అనుకుంటా కొన్నిసార్లు పాపము చేసిన స్త్రీని యేసుప్రభు దగ్గరకు తెచ్చారు కదా. తెచ్చినప్పుడు మనమైతే ఏమంటాం? కఠినులు అనుకోండి, పాపం చేసిన కొట్టి చంపేయండి అనేవాళ్ళం. లేకపోతే జాలి ఉందనుకో, పాపం వదిలేసాయి అంటాం. కానీ ప్రభు ఏమన్నారు? అసలు అందులో ఎంత జ్ఞానం ఉందో చెప్పలేనండి. అది చదివి నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను అనుకుంటే ఆ స్థితిలో నేనుంటే పాపం పోనీలే అందునేమో. ఒకవేళ ఇంకెవరైనా కఠినులు ఉంటే వాళ్ళు ఏమంటారు? ఎంత తప్పు చేసినా వదులుతావా, రాళ్లతో కొట్టి చంపేసాయి. ప్రభు రెండు మాట్లాడలా. ఏమన్నారు? మీలో పాపము చేయని వాడు ఉంటే మొదట రాయి వేయండి అన్నారు. ఎందుకని? రాయి వెయ్యి అంటామా పాపం చనిపోతుంది, వెయ్యొద్దంటామా? మోషే ధర్మశాస్త్రములో వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమనుంది, నువ్వు చంపొద్దంటావు, అసలు నువ్వు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు అని యేసు ప్రభునే చంపేసే పరిస్థితి అక్కడ ఉంది. ఆ పరిస్థితుల్లో ప్రభు ఎంత జ్ఞానంతో మాట్లాడారో చూడండి. నిజంగా ఇప్పుడు వెళ్ళి మీరు ఈసారి సువార్తలు చదివినప్పుడు బైబిల్ స్టడీలో అందులో ప్రభు ఏ విధంగా ఆన్సర్ ఇచ్చారు, అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఆ ఆన్సర్ ఏంటి చూడండి. ఎంతో జ్ఞానం మీకు కనిపిస్తుంది. అది మనకు కూడా చాలా ఉపయోగకరం అవుతుంది. చాలాసార్లు జ్ఞానం లేకుండా మనం మాట్లాడతాం కదా, అది చదువుతుంటే అబ్బా ఎంత జ్ఞానం ఉంది ఇందులో అనిపించింది నాకు. సో మరి మనం క్వశ్చన్ ఆన్సర్ అది చూసాం, ప్రభు జ్ఞానం చూసాం. తర్వాత ఇంకొకటి ఏం చూసామంటే ఎవరిని కూడా, నేను సమరీలోకి వస్తూ ఉన్నా. ఫస్ట్ ఏమో క్వశ్చన్ ఆన్సర్ చూసాము, సో జ్ఞానము చూసాము. సెకండ్ ఏం చూసాము? ఎవరిని కూడా మనము తృణీకరించవద్దు, ఎవరిని తక్కువ చేయొద్దు.
నువ్వు ఎవరిని తక్కువ చేస్తున్నావో అతనే నీకు సహాయకుడిగా అవ్వచ్చు అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు. తర్వాత కనికరము విశ్వాసం ఎంత ముఖ్యమో ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి వీళ్ళకి యాజకునికి లేవీడికి విశ్వాసం ఉంది బాగా, మంచి బోధకులు, కానీ వాళ్ళలో ఏం లేదు, న్యాయము కనికరము లేదు. కాబట్టి వేషధారణ కూడా ఇక్కడ ప్రభు చూపిస్తూ ఉన్నారు. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో. వేషధారణ కూడా ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది కదా. మరి శాస్త్రులు పరిచయాల గురించి కూడా ప్రభు చెప్పారు. సో ఈ అధ్యాయమును బట్టి ఒక గోల్డెన్ రూల్ చదివాం మనం. ఏంటి చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. పోయి మత్తయి 7:12 అదొక గోల్డెన్ రూల్. మీకు ఎవరి మీద బాగా కోపం వచ్చినప్పుడు అది చదువుకోండి. ఓకే, అది ఒక గోల్డెన్ రూల్. ఎవరిని మనం అర్థం చేసుకోలేకపోయామనుకోండి, కష్టమవుతుంది వాళ్ళని అర్థం చేసుకోవటం. ఇది చదువుకోండి. అయితే మరి దేవుడు ఇంత జ్ఞానంతో ప్రభు మాట్లాడుతూ నడిపిస్తూ ఉన్నారు. మరి ప్రభు స్వరం వినడానికి మనం కూడా, ఆయన జ్ఞానాన్ని తీసుకోవడానికి మనం కూడా ఇష్టపడాలి. చివరిగా మరి కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి మరి ప్రభు ఎంతగా మళ్ళీ నడిపిస్తాడు అనే మాట చెప్పాలని, ఫస్ట్ నేను గిలాదు గురించి చెప్పాను కదా ఎగ్జాంపుల్. అట్లాగే ఒకసారి వాక్యం చెప్తూ మరి మొదలుపెట్టి ఎందుకు ఆ మాటలు వచ్చాయో నాకు తెలీదు. నేను అన్నాను, ఒకవేళ నువ్వు ఒక్కదానివే ఆరాధిస్తున్నావేమో, ఏంటి ఇట్లా ఆరాధిస్తున్నా అనుకోవద్దు. నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరలోక దూతలు నీతో కూడా ఆరాధిస్తున్నారు అని చెప్పాను నేను వాక్యానికి ముందు. అది ఎందుకు చెప్పానో కూడా నాకే తెలియదు, అది అసందర్భంగా చెప్పాను. అప్పుడే నాకు అర్థమైపోతుంది, ఏదైనా సడన్గా వాక్యానికి రిలేటెడ్ లేకుండా ఏదైనా దన్నమని నోట్లోంచి వచ్చిందంటే అది పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తాడు కొన్నిసార్లు. అయితే ఆ మాట చెప్పాను. అయితే తర్వాత ఒక సిస్టర్ సాక్ష్యం ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ ఊరెళ్ళాడంట. సో పిల్లలు తొందరగా భోంచేసి పడుకున్నారు. ఈమెకి చాలా టైం మిగిలింది. ఒక 8:30 నుంచి కూర్చొని పాట పాడుకుంటా ఉందంట. రాత్రంతా పాట పాడుతానే ఉందంట. పాడుతా ఏంటి నేను ఇంతసేపు అంటే హస్బెండ్ ఆమెని ప్రేయర్ కొంచెం ఆటంకం అనమాట. అందుకని ఆమె హస్బెండ్ లేకపోగానే సంతోషపడి బాగా ప్రేయర్ చేసుకుంటా ఉందన్నమాట. సో ఆమె ఏమనిందంటే, ఏంటి నేను పిచ్చిదానిలాగా దొరక్క అవకాశం వచ్చింది, నేను ఈ రాత్రంతా పాట పాడుతున్నా, ఏంటి అసలు నేను చేసేది కరెక్టేనా, ఏంటి ఇట్లా పాట పాడుకుంటున్నాను అనేసి అనుకుందంట. ఆ నెక్స్ట్ డేనే నేను ఈ మాట చెప్పాను, నువ్వు అనుకుంటున్నావేమో ఏంటి ఎట్లా ఆరాధిస్తున్నాను పిచ్చిదానిలాగా, ఏంటిది అనుకుంటున్నావేమో, కానీ నువ్వేం చేస్తున్నావు, దేవదూతలతో కలిసి నువ్వు ప్రభువుని ఆరాధిస్తున్నావని నెక్స్ట్ డే వాక్యం స్టార్టింగే నేను చెప్పాను. వెంటనే ఆ సిస్టర్కి ఎంతో సంతోషమైందంట, ప్రభువు నాతో మాట్లాడారు. తర్వాత ఇంకొక అది నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆమె పాడిన పాట ఏంటి అని అంటే, యెహోవా నా కాపరి అనే పాట పాడుకుందంట రాత్రంతా. అది నాకు తెలియదు కదా. మార్నింగ్ వాక్యం చెప్పే ముందు నాకెందుకు ఆ పాట పాడాలనిపిస్తూ ఉంది. యాక్చువల్గా చాలా పాత పాట, చాలా రోజులైంది పాడి, నాకు గుర్తు కూడా లేదు, ఒక చరణం గుర్తొస్తుంది. సరే అని పాడాను. రాత్రంతా అదే పాట పాడుకుందంట ఆమె. ఎంత సంతోషపడిందంటే, రాత్రంతా నేను ఇదే పాట పాడుకున్నాను అంటే, అదే పాట మీరు ఇప్పుడు పాడారు. ఇదంతా ఎవరికి తెలుసండి? పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. సో ఇక్కడ ఆదరించడానికి వచ్చిన వ్యక్తి సమరయుడు కదా. మరి మనల్ని ఆదరించే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ప్రభు ఏమన్నారు? ఆదరణకర్తగా నేను పంపుతానన్నారు. ఎవరిని పంపుతారు? పరిశుద్ధాత్ముని పంపుతానన్నారు. కాబట్టి ఈ రోజున మన ఆదరణకర్తగా ఉన్న ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి నిలబడండి, ముగింపు ప్రార్థనలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థించుకోండి. మరి ఎప్పుడు చదివే మరి ఆ యొక్క ఉపమానములో నుంచి ప్రభు మరికొన్ని విషయాలు మనతో మాట్లాడారు. సున్నము కొట్టిన సమాధుల్లాగా మనం ఉండకుండా ప్రభు మనల్ని పరిశీలించుకోమంటున్నారు. ప్రతిదినము ఈ పరిశీలన జరగాలి. ముఖ్యంగా రొట్టె తీసుకునే ముందు మనకి పరిశీలన జరగాలి మన లోపల. మంచి సమరయుని వలె మనల్ని చేయమని అడుగుతాం.
ప్రభు ఒక ఆ, నిత్యజీవానికి వారసుడవుటకు 2 చెప్పారు. పూర్ణ ఆత్మతో ఆయన్ని ఆరాధించాలని కూడా చెప్పారు. महिमा नीके महिमा 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 देवा परलोक दूताली दिनु पाడి కీర్తిం ఎంతో ఎంతో మహిమా నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తిం ఎంతో ఎంతో మహిమా దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తిం ఎంతో ఎంతో మహిమా నిన్ను భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తిం ఎంతో ఎంతో మహిమా నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా महिमा नीके महिमा महिमा नीके महिमा महिमा नीके महिमा महिमा नीके महिमा ముగింపు ప్రార్థనకి వెళ్దాం. పరిశుద్ధుడైన ప్రభా, ఇక నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. నీ యొక్క వాక్యములో నుండి కొన్ని విషయములు మేము చదువుకొని ఉంటుండగా నాయన మా మనోనేత్రములు వెలిగింప చేయండి ప్రభా. వాక్యం అర్థము కాని వారికి అర్థమయ్యేటట్లుగా మీరు చేయండి నాయన. నిర్లక్ష్యముతో ఉన్న వారిని మరి వారితో మీరు మాట్లాడండి ప్రభా. ఎవరైతే వాక్య దాహముతో ఉన్నారో వారి దాహమును మీరు తీర్చండి నాయన. నీ వాక్యములోనే సమస్తం ఉన్నవి. నీ వాక్యము ద్వారానే సృష్టి జరిగింది కనుక నాయన నీ వాక్యములో ఉన్న ఆ మహిమను మేమందరము కూడా పొందుకోగలుగుటకు సహాయం చేయండి. ఏది లోపముగా ఉందో దాన్ని సరిచేయమని అడుగుచున్నాను నా ప్రభా. విశ్వాసంలో ఉన్న లోపమును సరిచేయమని అడుగుచూ ఉన్నాను నాయన. దేవా, ఈ రోజున వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి నా ప్రభా. వారి హృదయములోకి మీరు తొంగి చూసి నా ప్రభా వారి లోపల ఏది ఉందో నాయన ఎత్తి చూపి మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. మా అందరినీ కూడా మీరు సరిచేయమండి. దావీదు అన్నట్లుగా నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో పరిశోధించమన్నాడు. అవును ప్రభువా దేవా, మేము కూడా ఈ సమయంలో అదే అడుగుతున్నాం. నీకు ఆయాసకరమైన మార్గములు మాలో ఏమున్నాయో, ఏ వైషధారణ మాలో ఉన్నదో నాయన దాని నుంచి మాకు విడుదల కలుగు చేయండి నాయన. లేనట్లయితే మేము కూడా శాస్త్రులు పరిశీలన వలె నాయన ఉంటాము గనుక నాయన ఆ పరిస్థితి నుంచి మాకు విడుదల కలిగిచ్చేయండి. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి నాయన. నీ కృపను వారి మీద కుమ్మరించండి. కుటుంబాలుగా వారిని ఆశీర్వదించండి. ఆర్థికంగా వారిని దీవించండి. అన్ని విషయాల్లో నీ కృపను వారి మీద కుమ్మరించండి. ప్రతి సమస్య నుంచి బయటకు లాగమని అడుగుచూ ఉన్నాను. ముఖ్యంగా నాయన నీ బిడ్డలు వెళ్ళిచుండగా ప్రభా దేవా నీ సన్నిధిని వారితో పంపండి.
ఉంటున్న బిడ్డలతో కూడా నీ సన్నిధిని ఉంచమని యేసునామమున వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చో. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా దేవుని వాక్యాన్ని ఇచ్చిన శారద గారికి ప్రభుపేట నేను వందనాలు తెలియజేస్తుంటున్నాను.